హలో అండి. ఇప్పుడు నేను మీకు రెడ్మీ నోట్ 8 ప్రో మొబైల్ ఫోన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. రీసెంట్గా దీపావళి సెల్లో భాగంగా తీసుకున్నాను నేను ఇది. దీని కాస్ట్ వచ్చేసి 15,999. ఆఫ్టర్ డిస్కౌంట్ 14,398కి వచ్చింది. బాక్స్లో ఉన్న కంటెంట్ వచ్చేసి ఒకటి మొబైల్ ఫోన్ అడాప్టర్, USB Type-C కేబుల్, సిమ్ ఎజెక్ట్ టూల్, యూజర్ గైడ్, వారంటీ కార్డ్, సాఫ్ట్ కేస్. ఇందులో వచ్చేసి సాఫ్ట్ కేస్ ఉంది, సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఇచ్చాడు ఇక్కడ. ఓకే, ఇది బ్లాక్ కలర్ మోడల్ అండి. సో బ్లాక్ కలర్కి ఇతను బ్లాక్ కలర్ కేస్ ఇచ్చారు, ప్లస్ వారంటీ కార్డ్, యూజర్ గైడ్. Type-C కేబుల్ అండ్ చార్జర్. ఇది వచ్చేసి 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి ఫోన్ బ్లాక్ కలర్, మెటాలిక్ ఫినిషింగ్ ఉందండి. బ్యాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్తో వచ్చింది ఈ ఫోన్. నోట్ 8 ప్రో స్పెక్స్ విషయానికి వస్తే మార్కెట్లో ఈ ప్రైస్ రేంజ్లో వచ్చే హై స్పెక్ ఫోన్ ఇది అండి. 29th ఆగస్టులో రిలీజ్ అయింది. ఇది 3 వేరియంట్స్లో దొరుకుతుంది. 6GB, 64GB, 6GB, 128GB, 8GB, 128GB. కలర్స్ విషయానికి వస్తే గామా గ్రీన్, హలో వైట్, పెరల్ వైట్, షాడో బ్లాక్ దొరుకుతుంది. దీనికి వాల్యూమ్ బటన్స్ వచ్చేసి రైట్ సైడ్ లో ఇచ్చాడు. పవర్ బటన్ ఇక్కడ 3.5mm ఆడియో జాక్, Type-C కేబుల్, ఇది మైక్ ప్లస్ లౌడ్ స్పీకర్, అండ్ ఇక్కడ ఒక మైక్ ఇచ్చాడు. ఇది వచ్చేసి ఐఆర్ బ్లాస్టర్. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి 4 కెమెరాస్, ఫ్లాష్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ దీనికి బ్యాక్ సైడ్ ఇచ్చారు. రెడ్మీలో హై అండ్ ఫోన్స్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇప్పుడు బ్యాక్ సైడ్ వస్తుంది. హై అండ్ ఫోన్స్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆన్ స్క్రీన్ ఇస్తున్నారు, కానీ దీంట్లో బ్యాక్ సైడ్ ఇచ్చాడు. దీన్ని ఆన్ చేసి చూద్దాం. దీంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సినవి దీని కెమెరా అండ్ ప్రాసెసర్ అండి. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 20 మెగాపిక్సెల్, బ్యాక్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ విత్ మ్యాక్రో సెన్సార్. ప్రాసెసర్ విషయానికి వస్తే దీంట్లో మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్ వాడారు. ఇది గేమింగ్ని బాగా సపోర్ట్ చేస్తుంది, ఆక్టోకోర్ ప్రాసెసర్. బ్యాటరీ విషయానికి వచ్చేస్తే ఇది 4500 mAh బ్యాటరీ ఉంది దీంట్లో. మాక్సిమం 1.5 day వరకు ఇది సపోర్ట్ చేయొచ్చు. ఇందులో నాన్ రిమూవబుల్ బ్యాటరీ అండి. ఇది బ్యాటరీని తీయడానికి వీలు కాదు. ఇప్పుడు వచ్చే మాక్సిమం అన్ని ఫోన్స్లో అలాగే వస్తుంది. దీనిపైన ఇచ్చిన కవర్, రీజియన్ వచ్చేసి ఇండియా. ఇక్కడ నెట్వర్క్ అడుగుతున్నాడు, కనెక్ట్ టు నెట్వర్క్. సో ఇఫ్ వీ హ్యావ్ నెట్వర్క్ దెన్ వీ కెన్ కనెక్ట్. వైఫైకి కనెక్ట్ అయిందండి. ఈవెన్ యూ కెన్ స్కిప్ ద వైఫై కనెక్షన్ ఆల్సో. టర్మ్స్ అండ్ కండిషన్స్.
ఇన్సర్ట్ సిమ్ కార్డ్ అడుగుతుంది. యూ కెన్ ఆల్సో స్కిప్ దిస్. చెకింగ్ ఫర్ అప్డేట్స్. ఇందులో వచ్చేసి MIUI యూజర్ ఇంటర్ఫేస్ 10 ఉందండి. దీనికి లేటెస్ట్ అప్డేట్ 11 కూడా వస్తుంది. ఆల్రెడీ మార్కెట్లో రిలీజ్ అయింది. ఇక్కడ గూగుల్ రిలేటెడ్ సర్వీసెస్కి మనం యాక్సెప్ట్ చేయొచ్చు. దీన్ని సెట్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో we will skip for time being. Additional settings, location, user experience, program, send diagnostic data automatically. సో ఇవన్నీ చెక్ చేసి ఉన్నాయి. సో ఓకే, థీమ్ వచ్చేసి క్లాసికల్ థీమ్. సెటప్ కంప్లీట్ అయిందండి. సో ఇది హోమ్ స్క్రీన్. ఇది యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది. ఇది Note 7 Proలో అయితే ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది. సో మనం వైఫైకి కనెక్ట్ అవుదాం ఒకసారి. యూజర్ ఇంటర్ఫేస్ అంతా వచ్చేసి మనకి Note 7 Pro లాగానే ఉంది. ఇందులో MI డ్రాప్ యాప్ ఉంది. ఇది మన ఓల్డ్ ఫోన్తో సింక్ అవ్వడానికి, ఫోన్ని క్లోన్ చేయడానికి వాడచ్చు. ఇందులో సెండ్ రిసీవ్ ఆప్షన్ ఉంది. సో కొత్త ఫోన్ వచ్చేసి రిసీవ్, ఓల్డ్ ఫోన్ వచ్చేసి సెండ్. ఇక్కడ మీరు పాత ఫోన్లో ఈ కోడ్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా వైఫై టెథరింగ్ ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది మీకు. ఇందులో ఇంకొక ఆప్షన్ ఏంటంటే అమెజాన్ ఇన్బిల్ట్ ఉంటుంది. అలెక్సా, ఇండియాలో ఫస్ట్ ఫోన్ ఇన్బిల్ట్ అమెజాన్ అలెక్సాతో. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసి MIUI 10 ఉంది, 4.2 ప్లస్ మిగతా అంతా యాజ్గా ప్రీవియస్ ఫోన్లో ఎలా ఉందో అలాగే ఉంది. అడిషనల్ సెట్టింగ్స్, డిజిటల్ వెరిఫికేషన్, సింక్, కెమెరాలో చూద్దాం. కెమెరాలో వచ్చేసి ఆప్షన్స్లో స్లో మోషన్ ఇక్కడ సపరేట్గా ఇచ్చాడు. Note 7 Proలో వీడియోలోనే స్లో మోషన్ ఉంటుంది. ఇక్కడ స్లో మోషన్ ఆప్షన్ సపరేట్గా ఇచ్చాడు. ప్లస్ షార్ట్ వీడియో, ఫోటో, 64 మెగాపిక్సెల్, పోర్ట్రైట్ మోడ్, నైట్ మోడ్, పనోరమా అండ్ ప్రో, ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఇక్కడ ఓన్లీ 64 మెగాపిక్సెల్లో మాత్రమే మనకు 64 మెగాపిక్సెల్ యూజ్ అవుతుందండి. మిగతా మోడ్లో మీకు 64 మెగాపిక్సెల్ క్లారిటీ రాదు, తక్కువ వస్తుంది. ఇందులో ఆప్షన్స్ వచ్చేసి చూద్దాం. ఇందులో SDR ఉంది, ఆఫ్ ఆన్ ఆటో. ఇది వచ్చేసి ఇది మ్యాక్రో ఆప్షన్ అండి. చూడండి ఇక్కడ
సో ఇది 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా. ఇవి ఫిల్టర్స్ అండి. దీంట్లో మ్యాక్రో లెన్స్ని ఒకసారి చెక్ చేద్దామండి. ఇది 10x జూమ్ వరకు పనిచేస్తుంది. సో ఇక్కడ 10x జూమ్ అనేది మీకు కనిపిస్తుంది చూడండి. ఇంత అమెజాన్ అలెక్సాని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఫస్ట్. ఇనిషియల్గా మన గూగుల్ అకౌంట్తో లాగిన్ అవుతే యాప్లోకి Alexaని సెట్ చేసుకోవాలి ఫస్ట్, సో దట్ వీ కెన్ యూస్ దిస్ యాప్.